హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్‌ను బేస్ చేసుకొని మ్యాథ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 1 మరి ఆ ప్రాక్టీస్ టెస్ట్ 1 యొక్క డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ యాక్చువల్‌గా మ్యాథ్స్ అంటేనే మనము క్లాస్ వైస్‌గా, లెసన్స్ వైస్‌గా మీకు క్లియర్‌గా బోర్డ్ మీద ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాము. బట్ ఇది ఒక క్విక్ రివిజన్ లాంటిది, మోడల్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కాబట్టి జస్ట్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్‌తో మీకు పీడీఎఫ్ రూపంలోనే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్‌గా మ్యాథ్స్ వీడియోస్ అంటేనే మనము క్లియర్‌గా బోర్డు మీద ఎక్స్‌ప్లనేషన్ అయితే చేశాము. ఫ్రెండ్స్ మన ఛానలే డీఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోని లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్‌లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. జాయిన్ కాగలరు. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే డీఎస్సీకి సంబంధించి కానీ, టెట్‌కు సంబంధించినటువంటి కానీ అప్డేట్స్‌తో పాటు మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కావడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్‌లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. క్లిక్ చేసి జాయిన్ కాగలరు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్‌ను బేస్ చేసుకొని మనము క్లాస్ వైస్‌గా, లెసన్స్ వైస్‌గా మీకు క్లాసెస్‌తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్‌గా మీకు ఎస్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని టెట్‌తో పాటు డీఎస్సీ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే కేవలం ₹600కి మాత్రమే ఆఫర్‌తో రన్ అవుతుంది. బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్‌కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మరి ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి 2 డేస్ క్రితం బ్యాచ్ స్టార్ట్ చేశాము. 21న స్టార్ట్ చేశాము. మరి ఈ బ్యాచ్‌లో జాయిన్ కావాలి అనుకుంటే ఇంకా సమయం ఉంది. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్‌కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. లేదా డైరెక్ట్‌గా ₹600 అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్‌పే ఆర్ గూగుల్ పే నంబర్ 8074177322 ఆ ఫోన్‌పే ఆర్ గూగుల్ పే నంబర్‌కు ₹600 అమౌంట్ పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నంబర్‌కి స్క్రీన్‌షాట్ మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే మన గ్రూప్‌లో జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి. వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ప్రధానమంత్రి సహాయ నిధికి పంచడానికి ఒక్కొక్క విద్యార్థి ₹110 చొప్పున 5గురు విద్యార్థులు డబ్బులు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము ఎంత? డైరెక్ట్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఎంత సేకరించారు? ₹110. అలా ఎంతమంది విద్యార్థులు? 5 మంది విద్యార్థులు కాబట్టి మనం సింప్లీ ఏం చేస్తే సరిపోతుంది? ఇంటూ చేస్తే సరిపోతుంది. ఎలాగని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి దగ్గర ₹110 ఉన్నాయనుకోండి. మరి 5 మంది విద్యార్థుల దగ్గర ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹110 ఉంటే 5 మంది విద్యార్థుల దగ్గర ఎంత ఉంటాయి? 500, 5 1 5, 5 1 5 అంటే మొత్తము ₹550 అనేటివి జరుగుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్‌ని ఇంకా ఏ విధంగా అడగొచ్చు? మనం క్వశ్చన్ ఎక్స్‌ప్లనేషనే కాదు, దానికి రిలేటెడ్‌గా ఏ విధంగా అడగొచ్చు కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇదే క్వశ్చన్ రివర్స్‌లో అడిగాడు అనుకోండి. 5 మంది విద్యార్థులు అంటే ఇక్కడ ప్రధానమంత్రి సహాయ నిధికి 5 మంది విద్యార్థులు ₹550 పోగు చేశారు. 5 మంది విద్యార్థులు ₹550 పోగు చేస్తే సరాసరి ఒక్కొక్క విద్యార్థి ఎంత పోగు చేశారని అడగొచ్చు. లేదా 5 మామిడి పళ్ళ ఖరీదు, 5 కిలోల మామిడి పళ్ళ ఖరీదు ₹550 అయితే 1 కిలో మామిడి పళ్ళు ఎంత? సో క్వశ్చన్ మీరు ఏ విధంగా అడిగిచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇలాగే క్వశ్చన్ ఉంటుందని కాదు. దీనికి రిలేటెడ్‌గా సెంటెన్స్ ఫార్మేషన్ పరంగా కానివ్వండి, ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. 5 కేజీల మామిడి పళ్ళు ₹550 అయితే 1 కిలో మామిడి పండు ఎంత? లేదా 1 కిలో మామిడి పళ్ళు ఎంత? లేదా 2 కిలోల మామిడి పళ్ళు ఎంత? ఎలాగైనా అడగొచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు 5 కిలోల మామిడి పళ్ళు ₹550 అయితే 1 కిలో మామిడి పళ్ళు ఏమవుతాయి? ఈ 5 ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది? బై 5 అవుతుంది. కాబట్టి సింప్లీ మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. సో 5 1 5, 5 1 5 పైన పక్కన 0 అంటే 1 కిలో మామిడి పళ్ళు ఏమవుతాయి? ₹110 అవుతాయి. ఇన్ కేసు 2 కిలోల మామిడి పళ్ళు ఎంత అని అడిగాడు అనుకోండి. 1 కిలో ₹110 అయితే 2 కిలోలు ఏమవుతాయి? 2 ఇంటూ 110 దట్ ఈస్ ₹220 అయితే అవుతాయి. అంటే ఇక్కడ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఒకరి పరంగా క్యాలిక్యులేట్ చేస్తే డివైడ్ చేస్తాము. అదే ఒకరి పరంగా ఇచ్చి నెంబర్ ఆఫ్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే మనం ఏం చేస్తాము? మల్టిప్లై చేస్తాం. అందరికీ తెలిసిందే. ఒక మామిడి పండు ₹10 అనుకోండి. 5 మామిడి పళ్ళు ఏమవుతాయి? 10 ఇంటూ 5. లేదా 5 మామిడి పళ్ళు 100 అనుకోండి. ఒక మామిడి పండు ఏమవుతాయి? 100/5. ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 1 బిలియన్ విలువ ఎంత? ఇక్కడ మేము బిలియన్‌లో ఇచ్చాడు క్వెషను. మీకు ఆప్షన్స్‌లో మాత్రము మిలియన్‌లో ఇచ్చాడు. మరి బిలియను, మిలియను, ట్రిలియను వీటి యొక్క రిలేషన్స్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్ మీకు ఆర్డర్ తెలిస్తే చాలు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అవునా? 1000, 10,000, 100,000
100,000 అంటే మనం ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్ బేస్ చేసుకుని ఒకట్లు పదులు వందలు వేలు 10,000 100,000 ఇక్కడికి ఓకే. యాక్చువల్గా మనకు 100,000 అంటే 1,00,000 అంటాం. నెక్స్ట్ ఏమొస్తుంది ఆర్డర్ ప్రకారము ఎంబీటీ అని గుర్తుపెట్టుకోండి. ఎంబీటీ అంటే ఎం అంటే మిలియన్ ఫస్ట్ వస్తుంది, బి అంటే బిలియన్ తర్వాత వస్తుంది, టీ అంటే ట్రిలియన్ తర్వాత వస్తుంది. అంటే ఇక్కడ 1 మిలియన్ 10 మిలియన్స్ 100 మిలియన్స్ ఇది మనకు మిలియన్స్ను బేస్ చేసుకొని చెప్తున్నాం. నెక్స్ట్ మిలియన్స్, నెక్స్ట్ బిలియన్ రావాలి. ఎంబీటీ అంటే బిలియన్. 1 బిలియన్ 1 బిలియన్ 10 బిలియన్ 100 బిలియన్ ఇది మనము 100 బిలియన్ పరంగా చెప్తున్నాం. 100 బిలియన్ ఇది 100 మిలియన్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1 బిలియను ఎన్ని మిలియన్లకు సమానము? 1 బిలియను ఎన్ని మిలియన్లకు సమానము? 1 బిలియన్ ఎక్కడుందో చూడండి. ఒకట్లు పదులు వందలు వేలు 10,000 100,000. 1 మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ 1 బిలియన్ అంటే ఇదేనా 1 బిలియన్ అంటే ఇది 1 బిలియన్. మరి 1 బిలియన్ అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మిలియన్స్లోకి ఇది ఆల్రెడీ 100 మిలియన్స్, ఇది 100 మిలియన్స్. తర్వాత మనకి ఏమొస్తుంది 100 తర్వాత 1000 కదా, ఇది 1000 మిలియన్స్. అంటే 1 బిలియన్ అంటే మనకు 1000 మిలియన్స్తో సమానము. మీకు మన వీడియోస్లో చాలా స్పష్టంగా చెప్పాను. మీకు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఒకట్లు పదులు వందలు 10,000 10,000 100,000 తర్వాత మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ తర్వాత బిలియన్ 10 బిలియన్ 100 బిలియన్ తర్వాత ట్రిలియన్ 10 ట్రిలియన్ 100 ట్రిలియన్ అలా రాసుకున్నారనుకోండి, మీరు క్వశ్చన్ ఎక్కడైనా అడగనివ్వండి ఆ లాజిక్ ప్రకారము ఆన్సర్ చెప్పేయచ్చు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 1000 మిలియన్ అయితే మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1 బిలియన్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు. ఈ అంకెల్లోని సంఖ్యలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. ఆ సంఖ్య ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్కి మీరు అసలు ప్రాసెసే ఫాలో కావద్దు. నేను క్లియర్గా చెప్పగలను. ప్రాసెస్ అయితే మీరు అస్సలు ఫాలో కావద్దు. దీనికి సింపుల్గా ఆప్షన్స్ ద్వారా ఫాలో అవ్వండి. ఆప్షన్స్ ద్వారా 2 అంకెల సంఖ్య అంటే 2 డిజిట్ నెంబర్. ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు అని ఇచ్చాడు. ఇచ్చిన ఆప్షన్స్లో ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అంట. సో 2 4 అంటే ఇది 2 టైమ్స్ అంటే ఇది కాదు. 2 7 అసలు 2కి 3 టైమ్స్ అంటే 6 రావాలి. అసలు ఇక్కడ నెంబర్ ఆఫ్ 3 టైమ్స్ రావడానికి పాసిబిలిటీయే లేదు. 5 6 అంటే ఒక అంకె మరొక అంకె 3 రెట్లు అని చెప్పడానికి పాసిబిలిటీయే లేదు. ఇక్కడ ఒక అంకె మరొక అంకె 3 రెట్లు చూడండి. 2 తీసుకున్నాం అనుకోండి, ఒక అంకె 2కు 3 రెట్లు ఏమవుద్ది 6 అవుతుంది. అంటే సరిపోయింది. అంటే ఒక అంకె మరొక అంకెకు 3 రెట్లు ఉంది. ఇక్కడ ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ అదే చెప్పేయచ్చు. ఇన్ కేసు ఇలాంటివి 2 ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 39 కూడా ఇచ్చాడు అనుకోండి ఆప్షన్స్లో. ఒక అంకె 3 దానికి 3 రెట్లు అంటే ఎంత 9. సో ఇది కూడా ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనకు ఒకటే ఉంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా 26 అని పెట్టేయచ్చు. ఇన్ కేస్ 2 ఉంటే ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆ 2 అంకెల సంఖ్యలో వచ్చే సంఖ్యను అంటే ఇక్కడ ఆ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్య కలిపితే 88 వస్తుందంట. తారుమారు చేద్దాం. అంటే తారుమారు అంటే అర్థం ఏంటి? వన్స్ ప్లేస్లో ఉండేది టెన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్లో ఉండేది వన్స్ ప్లేస్. మరి 26ని తారుమారు చేస్తే ఎంత వస్తుంది? 62 వస్తుంది. అవునా? 26ను రివర్స్ రాశారనుకోండి 62 వస్తుంది. కలిపితే అని ఇచ్చాడు. కలిపితే అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. మళ్ళీ 26 ప్లస్ 62 ఎంత? 88. క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడు? 88 వస్తుంది అని ఇచ్చాడు. కాబట్టి మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? 26. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు మెథడ్ ద్వారా అస్సలు ఫాలో కావద్దు. ఓన్లీ ఆప్షన్స్ ద్వారా మాత్రమే చేయండి. మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయడానికి 100% అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇక్కడ సొల్యూషన్ పరంగా ఇచ్చాడు చూడండి. 15 ఆఫ్ y - 4 ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. మీరు దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ ఆప్షన్స్ ద్వారా కొంచెం టైం టేకింగ్ కాబట్టి డైరెక్ట్గా ప్రాసెస్ ద్వారా వెళ్తున్నా. 15y. సో 15 ఇంటూ y ఎంత? 15y మైనస్ ఇలా చేయండి, ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది. -15 4 60 మైనస్ 2 ఇంటూ y 2y మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 9 18 ప్లస్ 5 ఇంటూ y 5y ప్లస్ 5 6 30 5 6 30 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము? 0కి సమానము. దీన్ని సాల్వ్ చేశారనుకోండి మీకు y విలువ ఎంతనో తెలుస్తుంది. ఫస్ట్ y చూడండి. 15y ఒక 5y 20y మైనస్ 2y దట్ ఈస్ 18y. సో y పరంగా 18y వచ్చింది. నెక్స్ట్ న్యూమరికల్ పరంగా -60 ఒక 30 -30 వస్తుంది. లేదా ప్లస్ చేయండి. ఇక్కడ 30 40 48 మైనస్. సో మైనస్ గ్రేటర్ వాల్యూకు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -60లో నుంచి 48 తీసేస్తే ఎంత? 12 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 0. అప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది?
y ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో 6 2 6 3 దట్ ఈస్ 2/3 ఆప్షన్ ఉందా లేదా? ఎస్, ఆప్షన్ ఉంది చూడండి. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సింప్లిఫై చేయమంటాడు అంతే. సింప్లీగా మనం ఏం చేయాలి, లోపల మల్టిప్లై చేసి ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ను బేస్ చేసుకొని ఈక్వలెంట్ చేస్తూ మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ప్రతిదీ మ్యాథ్స్ ప్రాబ్లం క్లియర్గా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాము, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 16th క్వశ్చన్, 95 క్వశ్చన్. 11059 యొక్క ఘనమూలం ఎంత? సో ఇక్కడ ఘనమూలం బేస్ చేసుకొని చాలా మీకు యాక్చువల్గా మన క్యూబ్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, ఘనాలు, ఘనమూలాలు, వర్గాలు, వర్గమూలాలు లెసన్ బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా ఇచ్చాము. 8th క్లాస్లో వచ్చింది. సో ఈజీగా ఎలా చేయాలో బోర్డు మీద చాలా ఎక్స్ప్లెనేషన్ స్పష్టంగా ఇచ్చాము. మన పేమెంట్ గ్రూప్లో చేస్తే మీరు టెట్కే కాదు డిఎస్సిలో కూడా మీకు ఏ బిట్ అనేది మిస్ కాదు. సో స్క్వేర్ రూట్ అని ఇచ్చినప్పుడు ఏమో రైట్ సైడ్ నుంచి 2 పాయింట్స్కి అండర్లైన్ చేసుకోండి, ఐ మీన్ 2 డిజిట్స్కి. క్యూబ్ రూట్ అని ఇచ్చాడనుకోండి, క్యూబ్ అంటే 3 కదా, క్యూబ్ అంటే 3 కాబట్టి రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్కి అండర్లైన్ చేసుకోండి. 3 ప్లేసెస్కి అండర్లైన్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే ఖచ్చితంగా 2 నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే 2 అండర్లైన్స్ ఫామ్ అయినాయి కాబట్టి. సో ఖచ్చితంగా 2 డిజిట్సే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి? 110. ఫస్ట్ వన్ ఏంటి? 110. మరి 110కి దగ్గరగా ఉండేటువంటి క్యూబ్ ఏంటి? 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. సో 5 క్యూబ్ 125 ఎక్కువ ఉంది కదా, అంటే 110 కన్నా తక్కువ ఉండేది కావాలి. 110కి తక్కువ ఉండేది, దగ్గరలో ఉండేది కావాలి. సో 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. అంటే ఇక్కడ 110 దేని మధ్యలో ఉంది? 64కి 125కి మధ్యలో ఉంది కాబట్టి మనకు 110కి దగ్గరలో ఉండేటువంటి క్యూబ్ ఏంటి అంటే 64. 64 దేనికి? 4 క్యూబ్ కాబట్టి 4తో ఆన్సర్ ఉందా? ఎస్, అంటే ఫస్ట్ ప్లేస్ మనకు 4 ఉండాలి. 4తో ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఆప్షన్ 2గా చెప్పేయచ్చు. ఇలా మనం సింపుల్ లాజిక్ చెప్పేయచ్చు. ఇన్ కేస్ ఆప్షన్లో 42 కూడా ఉంది అనుకోండి, అప్పుడు సెకండ్ ప్లేస్ చూడండి. సెకండ్ ప్లేస్ ఏంటి? యూనిట్ ప్లేస్లో మనకు 2 ఉంది, ఇంకా మిగతా నెంబర్లంతా అవసరంలా. యూనిట్ ప్లేస్లో 2 ఉంది. మరి యూనిట్ ప్లేస్లో 2 రావడానికి పాసిబిలిటీ ఉండేది ఏంటి? 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, యూనిట్ ప్లేస్లో 2 రావాలి. 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 729, 343, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512. 8 క్యూబ్ ఎంత? 512. అంటే యూనిట్ ప్లేస్లో 2 రావడానికి ఉంది కాబట్టి 8 క్యూబ్ అంటే 8కు వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 48. చాలా స్పష్టంగా చెప్పాం బోర్డు మీద, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జస్ట్ మీకు క్లూస్ ఇస్తున్నా ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ 96. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. వాటి యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఫస్ట్ దేనికి అడిగాడో చూడండి ఒక్కసారి. గేదెలకి ఆవులకి అడిగాడు కాబట్టి గేదెలెన్ని? 200. గేదెలెన్ని? 200. ఆవులెన్ని? 250. రేషియోను మనము భిన్నం రూపంలో కూడా రాయవచ్చు. కన్ఫ్యూజ్ ఉంటే మీరు బై రూపంలో కూడా రాసుకోండి. 0 0 క్యాన్సల్, 5తో 5 4s 5 5s. సో 5:4. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4:5. 4:5. రేషియోని బేస్ చేసుకుని కూడా కంపల్సరిగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ గేదెలు ఆవులే కాదు, అది దేని పరంగా అయినా అడగచ్చు. సమ్ టైమ్స్ రేషియో ఇచ్చేసి దానికి ఈక్వలెంట్ రేషియో ఏంటి అని అడగచ్చు. సమానమైన నిష్పత్తిని గుర్తించండి అని కూడా అడగచ్చు. అంటే ఏదైనా ఒక నిష్పత్తికి ఒక స్థిరాంకాన్ని గుణించినా లేదా భాగించినా దాని విలువ మారదు. అంటే అర్థం ఏంటి? 4:5 అన్నా ఒకటే, 4 2s 8, 5 2s 10. అంటే 8:10 అని కూడా రాయవచ్చు. అంటే 4:5కి సమానమైన నిష్పత్తి మనము 8:10 అని కూడా చెప్పచ్చు. ఇవి ఎక్కువగా మనకు భిన్నాలలో అడుగుతాడు. భిన్నాలు అంటే సమాన భిన్నాన్ని గుర్తించండి అని అడుగుతాడు. సో అలా ఇచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. అంటే నిష్పత్తిని మనము భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్, రేషియో డైరెక్ట్ చెప్పేయచ్చు. సమ్ టైమ్స్ ఎలా అడుగుతాడంటే రేషియోని బేస్ చేసుకొని ఇలా కాకుండా 2 రూపాయలకి 80 పైసలకి మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. లేదా 7 లీటర్లకి
ఈ 600 మిల్లీలీటర్లకి నిష్పత్తి ఎంత? అంటే లీటర్లు, మిల్లీలీటర్లు కావచ్చు, రూపాయలు, పైసలు కావచ్చు, మీటర్లు, సెంటీమీటర్లు కావచ్చు, కిలోమీటర్లు, మీటర్లు కావచ్చు, ఇలా దేని పరంగైనా కానివ్వండి రేషియో అడుగుతాడు. అలా రేషియో క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూనిట్స్ పరంగా ఇచ్చినప్పుడు, ప్రమాణాల పరంగా ఇచ్చినప్పుడు, ప్రమాణాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ప్రమాణాలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిష్పత్తిని క్యాలిక్యులేట్ చేయవచ్చు, క్యాన్సిలేషన్ చేయొచ్చు. మరి దీన్ని పైసలేకి మార్చుకోవచ్చు కదా. 2 ఇంటూ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పైసెస్? 100 పైస్ కాబట్టి 2 ఇంటూ 100 పైస్ ఇస్ టు 80 పైస్. ఇప్పుడు పైస్ క్యాన్సల్. మనకు పైస్ అనేటివి అక్కడ యూనిట్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం పైస్ ఏం చేయొచ్చు? క్యాన్సల్ చేసేసి సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 0 0 క్యాన్సల్. ఓకేనా. 2 1s 2 4s 2 2s 2 5s అంటే మనకి 5:2 2 రూపీస్ 80 పైస్కి మనకు రేషియో మనకి ఏమవుతుంది? 5:2. అంటే ఇక్కడ మనకు రూపీస్ని పైసల్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి. ఎందుకంటే యూనిట్స్ ఎప్పటికీ ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. నెక్స్ట్ 7/8ని శాతంగా మార్చక. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ నిష్పత్తి ఇచ్చేసి దాన్ని శాతంలోకి మార్చమంటాడు, శాతంలో ఇచ్చేసి భిన్నం రూపంలో మార్చమంటాడు. ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. సో 7:8 7/8 ఈజ్ నథింగ్ బట్ 7:8 ఇలా కూడా అడగచ్చు. 7:8ని శాతంలోకి మార్చండి అని అడుగుతాడు. అంటే ప్రతి భిన్నాన్ని మనము నిష్పత్తి రూపంలో రాయొచ్చు, ప్రతి నిష్పత్తిని కూడా మనము భిన్నం రూపంలో రాయొచ్చు. శాతంలోకి మార్చండి అంటే సింపుల్గా మీరు ఏం చేయాలి? ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. పర్సంటేజ్ అంటే 100 కదా. సో ఏం చేయాలి? ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో క్యాలిక్యులేషన్ చేయండి. ఎంత వస్తుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్స్ను కూడా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. 100 ఇంటూ 7 ఎంత? 700. 700ను 8తో డివైడ్ చేయండి. 700ను 8తో. సో ఆప్షన్స్లో మనకు 8 అనేది డినామినేటర్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో లేదు కాబట్టి క్యాన్సిలేషన్ కూడా పోతుంది. చూడండి. 2 4s 2 50s అవునా? ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతుందా? ఎస్. 2 2s 2 25s అంటే ఇక్కడ మనకు 25 7 7 7 35 7 14 17 175 బై 2 2 8 16 1 2 14 1 1/2 అంటే 87 1/2 ఉందా? 87 1/2 ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నాను అంటే 7/8ని శాతంలోకి మార్చాలంటే 7/8 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. దాన్ని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ ఎంత వస్తాయి అదే. సమ్ టైమ్స్ ఇలా ఇచ్చేసి అంటే 87 1/2%ని భిన్నం రూపంలో రాయండి అని ఇచ్చాడు అనుకోండి. దాన్ని మనం ఏం చేయాలంటే బై 100 వేయాలి. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి బై 100 చేస్తే చాలు. పర్సంటేజ్ని కన్వర్ట్ చేయాలంటేనేమో ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు భిన్నం రూపంలోకి కన్వర్ట్ చేయాలంటేనేమో బై 100 చేయాలి. అంటే అర్థం ఏంటి? 4%ని మనము భిన్నం రూపంలో వ్యక్తపరిచాము అనుకోండి 4%. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 4/100 సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తే అంత. ఎంత వస్తుంది? 4 1s 425 దట్ ఈస్ 1/25. 1/25 అంటే ఇక్కడ 4%ని మనం భిన్నం రూపంలోకి వ్యక్తపరిస్తే ఎంత వస్తుంది? 1/25. దీన్ని నిష్పత్తి రూపంలో వ్యక్తపరచమని ఇచ్చాడు అనుకోండి 1:25. అంటే ఇక్కడ ఇలా పర్సంటేజ్ ఇచ్చేసి భిన్నం రూపంలోకి వ్యక్తపరచాలంటే బై 100 చేయాలి. ఇన్ కేస్ ఇలా భిన్నం ఇచ్చేసి శాతంలోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక రివిజన్ లాంటిది అనమాట, క్విక్ రివిజన్ లాంటిది కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఒక్కసారి చూడండి. ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు ఇచ్చాడు, దానిపై అమ్మకపు పన్ను విధించాడు. 10% అమ్మకపు పన్ను. అంటే ఇక్కడ అమ్మకపు విధించాడు అంటే ఇక్కడ అమ్మకపు పన్ను వేసాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? అమౌంట్ పెరుగుతుంది. అంటే మన మీదనే ట్యాక్స్ వేసాడు కాబట్టి. సో యాక్చువల్గా 750, దానికి 10% యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత ఎంత అని అడిగాడు. ఇక్కడ 2 విధాలుగా అడగచ్చు. 10% అమ్మకము పన్ను విధించిన తర్వాత ఎంత ఎక్స్ట్రా అదనంగా పే చేయాలి, అంటే ఆ 10%కి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. మొత్తం ఎంత చెల్లించాలి అంటే ఆ 10% క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి అమౌంట్కి 10% ఏం చేయాలి? యాడ్ చేయాలి. అలాగైనా చేయొచ్చు. లేదా 750కి ఎంత అమ్మకం పన్ను వేసాడు? 10% అదనంగా చెల్లించాలి. పర్సంటేజ్ అంటే 100, 10% అదనంగా అంటున్నాం కాబట్టి 100 + 10 ఎంత? 110కు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 0 0 0 0. సో 75 × 11, 75 × 11 ఎంత వస్తుంది? 75 ఎంత వస్తుంది? అక్కడ మీకు 5
1218. సో ఆన్సర్ మనకు 825 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఎంత ఎక్స్ట్రాగా పే చేశాడు అని ఇచ్చాడు అనుకోండి, 750కి 10% అంటే ఎంత, 75 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడు. ఎంత, 75 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడు కాబట్టి 750 ఒక 75 యాడ్ చేయండి, మనకు 825 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా చేయొచ్చు. సో ఇవన్నీ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్తో చెప్పేటువంటి క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్, ఒక నగర జనాభా 25,000 నుంచి 24,500కు తగ్గింది. అయినా తగ్గుదల శాతం ఎంత? ఇక్కడ 2 క్వశ్చన్స్ అడగచ్చు. తగ్గుదల శాతం ఎంత, పెరుగుదల శాతం ఎంత? సో మీకు ఆల్రెడీ బోర్డు మీద చాలా స్పష్టంగా చెప్పాను. చాలా స్పష్టంగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేటట్టుగా చెప్పాను. తగ్గుదల శాతము అంటేనే సింపుల్ ఫార్ములా. ఓకేనా? తగ్గుదల శాతము అంటేనే ఎక్కువ మైనస్ తక్కువ. ఇక్కడ తగ్గుదల అని ఇచ్చాడు కాబట్టి కింద ఎక్కువ ఉండాలి. ఇంటూ 100 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ పెరుగుదల శాతం అయితేనేమో, పెరుగుదల శాతం అంటే అర్థం ఏంటి? ఒక నగర జనాభా ఫస్ట్ 25,000 ఉంది, అది 30,000 పెరిగింది అంటే ఏంటి? పెరుగుదల శాతం. లేదా ఒక వస్తువు యొక్క ఖరీదు 15 రూపాయలు ఉంది, తర్వాత 20 రూపాయలు అయింది అంటే పెరుగుదల శాతం. అంటే ఇక్కడ ఒక నెంబరు 20ని 25గా తీసుకున్నాం, ఎంత శాతం పెరిగింది నెంబరు అంటే ఇక్కడ క్వశ్చన్ అదే విధంగా ఇవ్వాలని రూల్ లేదు. జనాభా పరంగా అడగచ్చు, లేదా అమౌంట్ పరంగా అడగచ్చు, లేదా ఏ విధంగా అయినా అడగచ్చు. అంటే ఒక నెంబర్ నుంచి ఒక వ్యక్తి యొక్క శాలరీ 15,000 రూపాయలు, 15,000 రూపాయల నుంచి తన శాలరీ ఎంత పెరిగింది? 18,000 రూపాయలు పెరిగింది. అయితే ఎంత శాలరీ పెరిగింది అంటాడు. లేదా తన శాలరీ 15,000, 15,000 నుంచి 12,000కు తగ్గించారు, ఎంత శాతం తగ్గింది అంటే ఇక్కడ పెరుగుదల శాతము అంటే ఎక్కువ మైనస్ తక్కువ బై తక్కువ ఇంటూ 100 చేయండి. పెరుగుదల శాతము అంటేనేమో డినామినేటర్లో తక్కువ ఉండాలి, తగ్గుదల శాతం అంటేనేమో డినామినేటర్లో ఎక్కువ ఉండాలి. ఇక్కడ తగ్గుదల శాతం కాబట్టి ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. ఎక్కువ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన 2 న్యూమరికల్ వాల్యూలో ఎక్కువేది, తక్కువేది. సో ఎక్కువ మైనస్ తక్కువ 25,000 నుంచి 24,500 తీసేస్తే ఎంత? 500. సో 500 బై ఎక్కువ ఎంత? 25,000. 25,000 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 1 2 3 zeros, 1 2 3 zeros, 25 1s 25 2s. అంటే ఓవరాల్గా ఎంత శాతం తగ్గింది? 2% తగ్గిందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా తగ్గుదల శాతము అంటే ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ ఇంటూ 100, పెరుగుదల శాతము అంటే ఎక్కువ మైనస్ తక్కువ బై తక్కువ ఇంటూ 100. అవి నోటెడ్ చేసుకుంటే మీకు జనాభా పరంగా కావచ్చు, శాలరీ పరంగా కావచ్చు, ప్రైజ్ పరంగా కావచ్చు, ఒక వస్తువు యొక్క ఖరీదు పరంగా కావచ్చు, ఎలా ఇచ్చినా ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ 16/5 మైనస్ 7/5. సో ఇక్కడ మీకు డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి. సో డినామినేటర్స్ వేరువేరుగా ఉంటే ఒక డైరెక్ట్గా మనం సింప్లిఫై చేయాలి, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే ఏదో ఒక విధంగా చేయాలి. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి 5, 16 మైనస్ 7, 16 మైనస్ 7 అంతా 9. సో ఆన్సర్ 9/5, 9/5 ఉంది ఆప్షన్లో. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేసు డినామినేటర్లు సమానంగా లేకపోతే, ఒకవేళ సమానంగా లేకపోతే ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 మైనస్ 1/2 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. 3కి 2కి ఎల్సిఎం గట్టి చేయొచ్చు, లేదా క్రాస్ మల్టిప్లై. 2 2s 4, మైనస్ ఉంది కాబట్టి మైనస్, 3 1s 3 బై కింద మల్టిప్లై 3 2s 6 అంటే 4 మైనస్ 3 అంతా 1, 1/6 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా అయినా మీరు చేసేయచ్చు. డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చేసేసా. నెక్స్ట్, విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సో ఓవరాల్గా సగటు ఎంత అని ఇచ్చాడు, సగటు మార్కులు ఎంత అని ఇచ్చాడు. సో సగటు అంటే అర్థం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, సగటు కానీ మధ్యగతం కానీ బహుళకాన్ని కానీ ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేస్తున్నాడు. బహుళకము అంటే అర్థం ఏంటి? ఇచ్చినటువంటి రాసులు ఏవైతే ఉంటాయో, అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో ఎక్కువసార్లు రిపీట్ అయింది. అంటే ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి ఏమవుతుంది? బహుళకం అవుతుంది. మధ్యగతం అంటే మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసుకోవాలి. అంటే అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాసుకున్న తర్వాత మధ్యలో ఉన్నదే మనకి ఏమవుతుంది? మధ్యగతం అవుతుంది. ఇన్ కేస్ మధ్యలో 2 వచ్చాయి అనుకోండి, వాటికి సగటు కనుక్కుంటే సరిపోతుంది. లేదా డైరెక్ట్గా సగటు క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనుకోండి, సగటు అంటే ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే మొత్తం యాడ్ చేసి బై ఎన్ని ఉంటే అన్ని చేయాలి. ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. 100 మార్కులు కానీ ఇచ్చాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చాడు. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల సంఖ్య ఎంత? 10. రాసుల సంఖ్య ఫార్ములా నోటెడ్ చేసుకోండి. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 10 ఇచ్చాడు. ఇంకా అవన్నీ పైవన్నీ యాడ్ చేయండి. పైవన్నీ యాడ్ చేస్తే 75 5 6 ఒకసారి యాడ్ చేయండి, మీకు ఆన్సర్ తెలుస్తుంది.
యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసి బై 10 చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది. 5, 11, 1, 11, 16, 16, 25, 25, 33, 39, 40, 50. సో 5, 12, 20, 29, 34, 34, 36, 39, 40, 45, 70, 73 అంటే ఓవరాల్‌గా 730. సో 730 బై 10 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 73. అంటే మొత్తం యాడ్ చేస్తే 730 వస్తుంది. ఎన్ని అబ్జర్వేషన్స్ 10 కాబట్టి 730 బై 10 అంటే ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చాడు. 2 పొడవు ప్లస్ 2 వెడల్పు అనేది దేనికి ఫార్ములా? ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి. 2 కామన్ తీస్తే పొడవు అంటే లెంత్, వెడల్పు అంటే బ్రెడ్త్. 2 దేనికి ఫార్ములా? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా. డైరెక్ట్ క్వశ్చన్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఇక్కడ మీకు ఒక్కసారి వాటి గురించి అబ్జర్వ్ చేస్తే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 త్రిభుజం యొక్క చుట్టుకొలత. త్రిభుజంలో మనకు ఎన్ని కొలతలు ఉంటాయి? 3 కొలతలు ఉంటాయి. వాటిని ఏబిసి అనుకున్నాం అనుకోండి. A+B+C చుట్టుకొలత అంటే మొత్తం కూడాలి. చుట్టూ కొలత అంటే చుట్టూ కొలవడం అనమాట. దీర్ఘచతురస్రము అంటే ఎదురెదురు భుజాలు సమానము అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి పొడవులు 2 ఉంటాయి, వెడల్పులు 2 ఉంటాయి. ఇది దీర్ఘచతురస్రము అవునా? సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే L+B+L+B 2 L's 2 B's ఉంటాయి కాబట్టి 2 అంటాం. అదే చతురస్రం అనుకోండి. చతురస్రంలో అన్ని భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అప్పుడు మనకు 4 ఇంటూ సైడ్. చతురస్రం యొక్క చుట్టుకొలత మనకేమవుతుంది? 4 ఇంటూ సైడ్. చతురస్రం యొక్క వైశాల్యం మనకేమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము L ఇంటూ B. ఆ విధంగా మనం ఫార్ములాస్ కూడా చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ 5 భుజాలు గల బహుభుజి యొక్క పేరు ఈజీగా చెప్పేయచ్చు. మీకు ఆల్రెడీ దీని గురించి చాలా స్పష్టంగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? అవి పంచపాండవులు అంటాం కదా! పంచపాండవులు అంటే 5 మంది పాండవులు. సో 5 అంటే పంచ అని. సో మనం ఈజీగా చెప్పేయచ్చు. సో అతి చిన్న బహుభుజి ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు ఫ్రెండ్స్. అతి చిన్న బహుభుజి ఏంటంటే త్రిభుజము. బహుభుజి అంటే అర్థం ఏంటి? బహుభుజి అంటే ఇట్స్ ఏ క్లోజ్డ్ ఫిగర్. అంటే ఇక్కడ ఇలా ఏదైనా ఒక లైన్స్‌ని బేస్ చేసుకొని 3 లైన్స్ ద్వారానే మనం ఒక త్రిభుజాన్ని నిర్మించగలం. అంటే 3 కొలతలను బేస్ చేసుకొనే మనము ఒక త్రిభుజాన్ని నిర్మించగలం. అది కూడా క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. అంటే అతి చిన్న బహుభుజి త్రిభుజము. త్రిభుజం తర్వాత మనకేంటి? క్వాడ్రిలేటరల్ చతుర్భుజము. చతుర్భుజంలో మనకు 4 భుజాలు ఉంటాయి. 4 భుజాలు అవి చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, రాంబస్ కావచ్చు, సమాంతర చతుర్భుజం కావచ్చు, ట్రెపీజియం కావచ్చు, గాలిపటం కావచ్చు. ఇవన్నీ మనకేమవుతాయి? చతుర్భుజాలు అవుతాయి. అంటే 4. నెక్స్ట్ ఏమవుతుంది? పంచభుజి. నెక్స్ట్ ఏమవుతుంది? షడ్భుజి. నెక్స్ట్ సప్తభుజి. నెక్స్ట్ అష్టభుజి. నెక్స్ట్ నవభుజి. నెక్స్ట్ దశభుజి. అంటే అంటే 10. ఓకేనా? నవభుజి అంటే 9, అష్టభుజి అంటే 8, సప్తభుజి అంటే 7, షడ్భుజి అంటే 6, పంచభుజి అంటే 5, చతుర్భుజము అంటే 4, త్రిభుజము అంటే 3. సో ఇక్కడ మనకు 5 భుజాలు కాబట్టి పంచభుజి అనేది సరైన సమాధానము. పెంటగాన్ అంటాం ఇంగ్లీష్‌లో. నెక్స్ట్ క్రింది వాటిలో 3D అంటే 3 డైమెన్షనల్ త్రిమితీయ ఆకారం కానిది ఏంటి అని అడిగాడు. త్రిమితీయ ఆకారం కానిది ఏంటి అని అడిగాడు. ఇక్కడ మనం ఈజీగా చెప్పొచ్చు. ఏంటి? కోన్ ఐస్ క్రీమ్ అంటాం కదా! కోన్ అంటే మనకి ఎలా ఏ షేప్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇలా ఉంటుంది కదా! సో కోన్ అది 3Dనే. పాచిక అంటే డై అంటాం కదా! సో అది కూడా మనకేంటి? పాచిక డై అది కూడా మనకి ఇక్కడ ఇలా సమఘనం ఆకారంలో ఉంటుంది. అంటే ఘనమాకారంలో ఉంటుంది. అది కూడా మనకేంటి? త్రిమితీయనే. నెక్స్ట్ చెక్క ముక్క అంటే ఇలా అంటాం కదా! ఇలా ఉంటుంది చెక్క ముక్క అంటే స్తూపాకారంలో ఉంటుంది. అది కూడా మనకేమవుతుంది? 3Dనే త్రిమితీయనే. సో ఇప్పుడు మనకు కానిదేంటి? కాగితము. కాగితం అనేది మనకి ఇక్కడ 3D షేప్ అయితే కాదు. త్రిమితీయ ఆకారం కానిది మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ కాగితము. మీకు చాలా స్పష్టంగా చెప్పాను. నో ప్రాబ్లమ్. ఎక్స్‌ప్లనేషన్ చాలా స్పష్టంగా ఇచ్చాము. నెక్స్ట్ క్రింది వాటిలో పూరక కోణాల జత. మీకు 3 కాన్సెప్ట్స్ తెలియాలి. పూరక, సంపూరక, సంయుగ్మ. పూరక, సంపూరక, సంయుగ్మ. దీన్ని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అలా అంటాం ఇంగ్లీష్‌లో కూడా. అంటే ఇక్కడ మనకు పూరక అంటేనేమో 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అని. పూరక అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అని. సంపూరక అంటే 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని. సంయుగ్మ అంటే 2 కోణాల మొత్తము 360 డిగ్రీలు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు క్వెషన్ ఏది ఇచ్చినా ఆన్సర్ చెప్పేయచ్చు. సో పూరక కోణాల జత 90 డిగ్రీలు ఏది 2 యాడ్ చేస్తే 90 డిగ్రీలు వస్తుంది? ఆప్షన్
టు 35 ప్లస్ 55 ఎంత 90. ఇంకా మిగతా ఏమైనా వస్తే మీరు చెక్ చేయండి. మిగతావి ఏవి మనకు 2 యాడ్ చేస్తే 90 అయితే రాదు. అంటే ఆ 2 కోణాల మొత్తం మనకు ఎంతకు సమానం కావాలి? 90 డిగ్రీలకు సమానం అయితే వాటిని మనము పూరక కోణాల జత అంటాం. 180కి సమానమైతే సంపూరక కోణాల జత అంటాం. 360కి సమానమైతే సంయుగ్మ కోణాల జత అంటాం. గుర్తుపెట్టుకోండి. బోర్డు మీద చాలా స్పష్టంగా చెప్పాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ రివిజన్ క్లాస్ లాగా తీసుకోండి. నెక్స్ట్ సమఘనం యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రము. సమఘనంలో మీకు 4 ఫార్ములాస్ ఉన్నాయి. సమఘనము అంటే క్యూబ్, దీర్ఘగణము అంటే క్యూబాయిడ్. దీర్ఘగణం ఫార్ములాస్ తెలిస్తే మీకు ఘనం ఫార్ములాస్ తెలిసినట్టే. దీర్ఘగణం ఫార్ములాస్ మీకు దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము అని ఫార్ములాస్ చెప్పింట. చాలా స్పష్టంగా చెప్పింట. 2h ఆఫ్ ఎల్ ప్లస్ బి ప్రక్కతల వైశాల్యము, 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ సంపూర్ణతల వైశాల్యము, ఎల్బిహెచ్ ఘనపరిమాణము. ఇవి దీర్ఘగణాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే పొడవు వెడల్పు ఎత్తులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి. అదే సమఘనము అనుకోండి, పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటాయి కాబట్టి ఏది ఆప్షన్లో ఏ ఇచ్చాడు అనుకోండి, ఎల్ ఈజ్ఈక్వల్ టు ఏనే, బి ఈజ్ఈక్వల్ టు ఏనే, హెచ్ ఈజ్ఈక్వల్ టు కూడా ఏనే. ఇక్కడ ఘనపరిమాణం అని ఇచ్చాడు కాబట్టి ఏ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది? ఏ క్యూబ్. అంటే ఇక్కడ మీకు దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము ఎల్బిహెచ్ అవుతుంది. అక్కడ పొడవు వెడల్పు ఎత్తులు వేరువేరు. బట్ సమఘనము అంటే పొడవు వెడల్పు ఎత్తులు సమానం కాబట్టి దాన్ని ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఏ పరంగా తీసుకున్నాడు కాబట్టి ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. అదే ప్రక్కతల వైశాల్యం అయితే ఏ ప్లస్ ఏ 2a ప్లస్ 2a 4a² అవుతుంది. ఏది సమఘనాన్ని బేస్ చేసుకొని ప్రక్కతల వైశాల్యము 4a². అదే సమఘనాన్ని బేస్ చేసుకొని సంపూర్ణతల వైశాల్యం అయితే మనకు ఫార్ములా ఏమవుతుంది? 6a² అవుతుంది. సమఘనాన్ని బేస్ చేసుకొని ఘనపరిమాణం ఫార్ములా ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఇవి మీకు చాలా స్పష్టంగా చెప్పాను, అబ్జర్వ్ చేయాలి. సమఘనము, దీర్ఘగణము, స్తూపము, శంకువు, సిలిండరు, వీటి గురించి చాలా స్పష్టంగా చెప్పాను. చూడండి వీడియోస్లో ఫార్ములాస్కి సపరేట్గా ఒక వీడియో చేశాను, హైలైట్ చేయండి. ఓకేనా? సర్కిల్స్ కూడా త్రిభుజము, వృత్తము, త్రిభుజాలను బేస్ చేసుకొని, చతుర్భుజాలను బేస్ చేసుకొని, వృత్తాలను బేస్ చేసుకొని, నెక్స్ట్ ఘనము దీర్ఘగణాన్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ స్తూపము, శంకువు, ఇంకా స్తూపము, శంకువు, సిలిండరు, ఇలాంటి వీటిని బేస్ చేసుకొని, అదే ఇంగ్లీష్లో అయితే స్పియరు, కోను, సిలిండర్ అంటాం కదా, వాటిని బేస్ చేసుకొని సపరేట్గా ఫార్ములాస్ చెప్పాను, అబ్జర్వ్ చేయండి. గోళము, ఇంగ్లీష్లో అయితే గోళము, స్తూపము, శంకువు అంటాం, అలా తెలుగులో అయితే. నెక్స్ట్ వీటి యొక్క లబ్ధాన్ని డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. అన్నీ ఏ పరంగా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ 2 4 8. నెక్స్ట్ బేసెస్ అన్నీ ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి? పవర్స్ యాడ్ చేయాలి. ఓకేనా? సర్స్ అండ్ ఇండిసెస్లో మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 7th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో కూడా ఉంది. సో a² a⁻22 a⁻26. సో బేసెస్ ఈక్వల్ అంటే భూములు సమానం కాబట్టి పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. 2 + 22 24, 24 + 26 ఎంత? 50. అప్పుడు మనకు 8 a⁻50. సో హియర్ ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? భూములు సమానమైతే ఘాతాంకాలు కూడాలి. మీకు చాలా స్పష్టంగా చెప్పింటాం ఫార్ములా. ఏమని చెప్పింటాము? a⁻m × a⁻n = a⁻m + n అని చెప్పింటాం. అవునా? భూములు ఇంటూ ఉన్నప్పుడు భూములు సమానమైతే ఘాతాంకాలు ఏం చేయాలి? యాడ్ చేయాలి అని చెప్పింటాం. ఫార్ములా చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ వీడియో వినండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఆన్సర్ చెప్పేయగలరు. నెక్స్ట్ 5pq ఆఫ్ p² - q² డివైడ్స్ చేయమన్నాడు. సో సింపుల్ క్వశ్చన్, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్తోనే చెప్పేయచ్చు. ఇక్కడ మనము ఫస్ట్ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే p² - q² ఏం రాసుకోవచ్చు? p + q × p - q. ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పింటాం. a² - b² = a + b × a - b. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 5pq అలాగే ఉంటుంది. సో 5pq అలాగే ఉంటుంది. p² - q² ఏం రాసుకోవచ్చు? p + q × p - q ఫార్ములా అది. బై డివైడ్ అంటే బై కదా, బై 2p ఆఫ్ p + q, 2p ఆఫ్ p + q. ఇక్కడ p + q క్యాన్సల్, ఒక p క్యాన్సల్. అప్పుడు ఏముంటుంది? 5/2 q ఆఫ్ p - q, 5/2 q ఆఫ్ p - అంటే ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మీరు ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫార్ములా ఉంది. p² - q² అంటే మనం ఏం రాసుకుంటాము? p + q × p - q. మీకు ఫార్ములా చెప్పింటాం. x² - y² = x + y × x - y. ఆ ఫార్ములా a + b² అయితే a² + b² + 2ab. a - b² అయితే a² + b² - 2ab. a² - b² అయితే a + b × a - b. అదేవిధంగా a³ - bq ఫార్ములా, a³ + bq ఫార్ములా, అవన్నీ మీకు చాలా స్పష్టంగా సపరేట్గా ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఒక వీడియో చేశాను, అబ్జర్వ్ చేయగలరు. పేమెంట్ వాళ్ళకైతే యాజ్ యూజువల్గా వచ్చేస్తాయి.
నెక్స్ట్ 3 ఇంటూ 10⁻⁻5 సాధారణ రూపము. చాలా స్పష్టంగా చెప్పాము ఇవి. వీటిని బేస్ చేసుకొని కంపల్సరీగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. సో, ఇక్కడ మనకు 10⁻⁻5 ఇచ్చాడు. 10⁻⁻5 అంటే -5 అంటే ఏం చేయాలి? ఎనికి రావాలి. ఒకవేళ 10⁻5 అంటే 3 తర్వాత 5 సున్నాలు పెట్టుకుంటే చాలు. సో, ఫస్ట్ 3 రాసుకోండి. సింపుల్ లాజిక్ చూడండి. ఫస్ట్ 3 ఉంది కాబట్టి 3 రాసుకోండి. ఇక్కడ 3 ఇచ్చాడా? 5 ఇచ్చాడా? 3 ఇంటూ అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ 3 రాసుకోండి. సో, యాజ్ యూజువల్‌గా 3. 10⁻⁻5 ఇచ్చాడు. -5 కాబట్టి 5 స్థానాల తర్వాత పాయింట్. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 1 స్థానము, 2 స్థానాలు, 3 స్థానాలు, 4 స్థానాలు, 5 స్థానాలు, తర్వాత పాయింట్. అంటే ఇక్కడ మనకు 10⁻⁻5 కాబట్టి 1, 2, 3, 4, 5 ప్లేసెస్ తర్వాత పాయింట్. ఎక్కడుందో ఆప్షన్ చూడండి. సో, ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో, ఈజీగా చెప్పేయొచ్చు. నెక్స్ట్ 110 బిట్ చూడండి. సో, ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎంత? సింపుల్ క్వెషన్. ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో, 0² జీరోనే. 2 ఇంటూ 0 జీరోనే. ఎక్స్ వాల్యూ 0 జీరోనే. సో, -a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 5 అవుతుంది. ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేశాం కాబట్టి. అప్పుడు ఏ ఏమవుతుంది? ఈ మైనస్ ఈ సైడ్ వస్తే -5 అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సమ్‌టైమ్స్ x పవర్ 0 పరంగా కూడా ఇస్తాడు ఫ్రెండ్స్. సంథింగ్ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ బి 1 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ పం బేస్ ఏదైనా ఉండనివ్వండి, పవర్‌లో 0 ఉంది అంటే దాని ఆన్సర్ ఎంత? 1. సంథింగ్ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ బి 1. నెక్స్ట్ 110. 100 లీటర్లను మిల్లీ లీటర్‌లో కన్వర్ట్ చేయండి. డైరెక్ట్ క్వెషన్. సింపుల్ క్వెషన్. సో, 100 లీటర్స్‌ని 100 ఏసుకోండి. 100 లీటర్స్‌ని 100 ఇంటూ లీటర్‌కి ఎన్ని మిల్లీ లీటర్లు? లీటర్‌కి ఎన్ని మిల్లీ లీటర్లు? 1000 మిల్లీ లీటర్లు. 1000 మిల్లీ లీటర్లు. అవునా? ఇప్పుడు మొత్తం ఎన్ని సున్నాలున్నాయి? 100లో 2 సున్నాలున్నాయి. 1000లో 3 ఉన్నాయి. అంటే మొత్తం 5 సున్నాలు ఎక్కడున్నాయో చూడండి. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ 100 లీటర్లను మిల్లీ లీటర్‌లే కన్వర్ట్ చేయమన్నాడు. లీటర్‌కి ఎన్ని మిల్లీ లీటర్లు? 1000 మిల్లీ లీటర్లు కాబట్టి 1000 మిల్లీ లీటర్లు కాబట్టి మనము ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది. ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది. కిలోమీటర్లు మీటర్లేకి అంటాడు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు? 100 మీటర్లు. మీటర్లను సెంటీమీటర్లు అంటాడు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు అక్కడ మనకు మిల్లీ లీటర్లేకి అడుగుతాడు. ఓకేనా? ఎంఎల్. సెంటీలీటర్లు మిల్లీ మీటర్‌లో అడుగుతాడు. అంటే ఇక్కడ క్వెషన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. క్వెషన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. మనకందరికీ తెలిసిందే. నెక్స్ట్ లీప్ సంవత్సరం కానిది. లీప్ సంవత్సరం కానిది అంటే అర్థం ఏంటి అంటే లాస్ట్ 2 ప్లేసెస్ 4తో డివిజిబుల్ అవుతే అది లీప్ సంవత్సరము. 4తో డివిజిబుల్ కాకపోతే కాదు. 4తో పోతుందా? 4 2 8 ఇది పోతుంది. సో, ఇది లీప్ సంవత్సరమే. 4 2 8 4 2 ఇది 4తో పోతుంది లీప్ సంవత్సరమే. 4 2 8 ఒకటి ఉంటుంది. 4 3 12 ఇది కూడా పోతుంది. ఇది పోదు. సో, ఇది లీప్ సంవత్సరం అయితే కాదు. సో, లీప్ సంవత్సరం కానిది ఏంటి? 1994 లీప్ సంవత్సరం అయితే కాదు. అదే శతాబ్దాల పరంగా ఇచ్చాడనుకోండి. అంటే 1600, 1400 ఇలా ఇచ్చాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1600, 1200, 1400, 2000 వీటిల్లో లీప్ సంవత్సరం కానిది ఏంటి అని అడిగాడనుకోండి. ఇక్కడ సున్నాల పరంగా ఇస్తే 400తో డివిజిబుల్ కాకూడదు. 400తో డివిజిబుల్ అయిందంటే లీప్. ఇది 400తో డివిజిబుల్ అవుతుంది. లీప్ ఇయరే. 400తో డివిజిబుల్ అవుతుంది. లీప్ ఇయరే. 400తో డివిజిబుల్ అవుతుంది. లీప్ ఇయరే. ఇది 400తో డివిజిబుల్ అవుతుందా? కాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ అయితే కాదు. అంటే ఇక్కడ మామూలుగా అంటే శతాబ్దాల పరంగా ఇస్తేనేమో 400తో డివిజిబుల్ కావాలి. అదే మనకు మామూలుగా ఇస్తేనేమో 4తో డివిజిబుల్ అయ్యేది మనకు లీప్ ఇయర్. అంటే లీప్ ఇయర్ అంటే ఏంటి? ఇచ్చిన సంవత్సరము 4తో ఖచ్చితంగా భాగించబడాలి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అదే సున్నాల పరంగా ఇస్తే మాత్రము 400తో. ఎక్కువ అదే అడుగుతాడు కన్‌ఫ్యూజ్‌లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఘనపరిమాణము 625 సెంటీమీటర్ క్యూబ్. ఘనపరిమాణం అంటే వాల్యూమ్ పరంగా. భూవైశాల్యం ఇచ్చాడు. దీర్ఘఘనం యొక్క ఎత్తు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకు డైరెక్ట్ ఫార్ములానే. భూవైశాల్యము యాక్చువల్‌గా దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం అంటే అర్థం ఏంటి ఫార్ములా? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మీకు ఆల్రెడీ చెప్పాను. ఎల్‌బీహెచ్ అంటాం. బట్ భూవైశాల్యము ఇచ్చి ఎత్తు పరంగా ఇచ్చాడనుకోండి. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? భూవైశాల్యము ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యము ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఘనపరిమాణము. అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఘనపరిమాణము అంటే ఫార్ములా
భూవైశాల్యము ఇంటూ ఎత్తు, భూవైశాల్యము ఇంటూ ఎత్తు. మరి ఘనపరిమాణం ఎంత ఇచ్చాడు? 625. ఘనపరిమాణం ఎంత? 625 ఈజ్ ఈక్వల్ టు భూ ఎత్తు ఎంత ఇచ్చాడు? అదే భూవైశాల్యం ఎంత ఇచ్చాడు? 25 ఇంటూ ఎత్తు. ఈ 25 సైడ్ వస్తే ఏమవుతుంది? బై 25 అవుతుంది. సో 625/25 ఏమవుతుంది? 25, 25 is 625. సో ఎత్తు ఏమవుతుంది? 25. అంటే ఇక్కడ మీకు ఫార్ములా ఏంటి? దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యము ఇంటూ ఎత్తు. లేదా పొడవు వెడల్పు ఎత్తులలో ఇచ్చాడు అనుకోండి, దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యము. సో వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. అందరికీ తెలిసినటువంటి ఫార్ములానే. వృత్త వైశాల్యము అంటేనే పై ఆర్ స్క్వేర్. అదే వృత్తం యొక్క చుట్టుకొలత పరిధి అంటాం. ఓకేనా? వృత్త పరిధి అంటాం. వృత్త పరిధి అంటే 2πr. వృత్త పరిధి అయితేనేమో 2πr. వృత్తం యొక్క వైశాల్యము అయితేనేమో పై ఆర్ స్క్వేర్. పై అంటే తెలుసు కదా, 22/7 తీసుకోవాలి. పై అంటే ఎంత? 22/7. 22/7. ఇక్కడ ఆర్ అంటే అర్థం ఏంటంటే రేడియస్, వ్యాసార్థము. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చాడు? వ్యాసార్థం ఇవ్వలేదు, వ్యాసం ఇచ్చాడు. వ్యాసంలో సగం మనకేమవుతుందంటే వ్యాసార్థం అవుతుంది. ఓకేనా? ఇది సర్కిల్ అనుకుంటే, ఇది సర్కిల్ అనుకుంటే, ఇది వ్యాసము, వ్యాసార్థము, రేడియస్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్. మొత్తం అయితే మనకి ఏమవుతుందంటే వ్యాసం అవుతుంది. అంటే వ్యాసంలో సగం మనకి ఏమవుతుందంటే వ్యాసార్థం. అంటే 28లో సగం ఎంత? 14. 28లో సగం ఎంత? 14. అంటే 14 మనకి ఏమవుతుంది? వ్యాసార్థం అవుతుంది. స్క్వేర్ కాబట్టి అగైన్ ఇంటూ 14. సింప్లిఫై చేస్తే 7 1 జా 7 2 జా 14 2 జా 28. 28 ఇంటూ 22 14 28. ఓకేనా? 22 ఇంటూ 28 ఎంత? 616. సో 616 ఉందా? ఎస్ ఉంది. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? వృత్త వైశాల్యము అంటేనేమో పై ఆర్ స్క్వేర్. బట్ ఇక్కడ మనకు వ్యాసం ఇచ్చాడు. మనకి ఇచ్చింది వ్యాసము, వ్యాసం. బట్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే రేడియస్, అంటే వ్యాసార్థము. మనకు వ్యాసాన్ని వ్యాసార్థంలోకి మార్చాలంటే వ్యాసంలో సగమే మనకి ఏమవుతుందంటే వ్యాసార్థం అవుతుంది. అక్కడికి కంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు డైరెక్ట్ బిట్లు ఫ్రెండ్స్ ఇవి. సో మనకి ఇక్కడ మెథడ్స్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఒక్కసారి ఇంకా మనం ఇక్కడ మెథడ్స్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. గణితంలోని వివిధ శాఖల పరంగా ఒక్కసారి మీరే ఆన్సర్స్ చెప్పాలి. వీటిని యొక్క ఆన్సర్స్ మీరే ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు. గణితంలోని వివిధ శాఖల మధ్య, ఒకే శాఖలో వివిధ అంశాల మధ్య సంబంధము. వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య సంబంధాన్ని మనం ఏమంటాము అంటే అంతర్గత సహసంబంధము. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. డెఫినేషన్స్ పరంగా అడగచ్చు ఫ్రెండ్స్, మ్యాథ్స్ పరంగా గుర్తుపెట్టుకోండి. గణితానికి సంబంధించిన అంశాల సమస్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాంశాలు ఇవన్నీ దేనికి తెలుపుతాయి? అది సంకుచిత విలువలను చెంపుతాయి. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. దాన్ని మనం నారో వాల్యూస్ అంటాం, మెథడ్స్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. అది ఏ నియమాన్ని వర్తిస్తుంది అని ఇచ్చాడు. సో ఏ నియమం అది? ఏ నియమము? సారూప్య నియమము. మీకు చాలా స్పష్టంగా చెప్పింటాం, ట్రై మెథడ్స్లో ఉంటాయి చూడండి. నెక్స్ట్ విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడము, పట్టికలో నమోదు చేయడము. సో దేనికి సంబంధించింది అని ఇచ్చాడు. దేనికి సంబంధించింది? ప్రాజెక్ట్ పని. అది ప్రాజెక్ట్ పద్ధతిలో చాలా స్పష్టంగా చెప్పింటాం. అవునా? ప్రాజెక్ట్లోనే కదా వచ్చేది. అది సమాచారాన్ని సేకరించడము, నమోదు చేయడము, విశ్లేషించడము, అభిప్రాయాలను వ్యక్తపరచడము, అవన్నీ ప్రాజెక్ట్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ కరికులం బేస్ చేసుకొని చాలా స్పష్టంగా చెప్పాము. ఇంకా కరికులం అనేది ఏ భాషా పదము? లాటిన్. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలో సంబంధం లేని మూల్యాంకనము స్లిప్ టెస్ట్ ఉంది. ఓకేనా? నిర్మాణాత్మక మదింపు, ఫార్మేటివ్ అసైన్మెంట్. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో చూడండి, ఒకసారి అర్థమవుతుంది. ఏంటి? యూనిట్ టెస్ట్లు ఉన్నాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉన్నాయి, ఎఫ్ఏలు, స్లిప్ టెస్ట్లు ఉన్నాయి. సో మనకు సంబంధం లేనిది ఏంటి? ఇక్కడ మనము సమ్మేటివ్ అసైన్మెంట్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలో సంబంధం లేని మూల్యాంకనం మనకి ఏమవుతుంది అంటే సమగ్రహణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు. ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం మెథడ్స్ కూడా చెప్పేయచ్చు అనమాట. మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన పేమెంట్ వాళ్ళకి మన కాన్సెప్ట్స్ పరంగా బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి జస్ట్ పీడిఎఫ్ రూపంలో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది.